అప్పుడు వారికి బాబా ఈ తెలివి చక్కగా ఉపదేశించింది. మీరు ఎక్కడ ఉన్నాను, ఏమి చేయించున్నానో నాకు తెలియదని బాగుగా జ్ఞాపకం ఉంచుకోను. నేను అందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయములను నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర దేవకోటిని ఆదరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యములు నేనే, ఇంద్రియ తారకులు నేనే, సృష్టిస్థితి లయ కారకులు నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర దేవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు ప్రయత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటేని. కానీ అన్నార్థిక ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసు అందుండను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుతుండదు. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకు సర్కారు ఉద్యోగం జరిగను, కానీ అది కొద్ది కాలం వరకించి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలను. వారి ప్రేమ సహజముగా ఉండవలను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గంలో త్రొక్కుదురుగాక. అనగా శ్రీ సాయి కథలను నిందురుగాక. ఇది వారి అజ్ఞానము నశింపజేయను, మోక్షమును సంపాదించబెట్టను. లోపి ఎక్కడ ఉన్నప్పటికీ వారి మనసు తాను పాతిపెట్టిన శక్తులంతా ఎదురట్టు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములను స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సత్యము 4వ అధ్యాయం.